నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ అండి, బ్రేక్ఫాస్ట్ రెసిపీ. ఎప్పుడు ఉప్మా, దోశ, ఇడ్లీ అలా కాకుండా అకేషన్గా అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుంది. నేనైతే ఇక్కడ ఒక 200 గ్రామ్స్ సాబుదానా తీసుకున్నాను. దాన్ని అయితే 2 సార్లు వాటర్లో శుభ్రంగా కడిగేయాలి. కడిగేసిన తర్వాత మళ్ళీ వాటర్ పోసి ఒక 8 అవర్స్ లేదా ఓవర్ నైట్ మార్నింగ్ 6 వరకు పెట్టుకుంటే సరిపోతుంది. రాత్రి 12కి అట్లా నానేసి ఇంకంతే. ఇవి బాగా నానిపోతాయి కదా. ఈ ఉప్మా అనేది చాలా బాగుంటుంది. ఉప్మా అనొచ్చు, కిచిడిలాగా చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా టేస్ట్ అయితే బాగుంటుంది. ఎప్పుడో ఒకసారి ఇలా చేసుకుంటే తినడానికి. ఇంకంతే, ఇవి నానబెట్టి పెట్టాం కదా. నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఇవి నీరంతా వంపేసి పెట్టినమాట. ఇలా పొడి పొడిగా అయినాయి చూడండి, బాగా ఉబ్బిపోయినాయి కదా. ఇవి అంతే, ఇంకా తడి లేకుండా చూసి ఒక బట్ట మీద వేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ ఏం తడి లేదు కాబట్టి గిన్నెలో అలాగే పెట్టాను. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై బాండి పెట్టేసుకొని ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. వీటిని పల్లీలు అనేది మిక్సీ పట్టి పొడి ఇందులో వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇవి ఎర్రగా ఫ్రై అయిన తర్వాత దింపి ఒక ప్లేట్లో వేసుకోవటమే. ఇంకా ఇప్పుడైతే ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం ఇందులోకి బాగానే పడుతుంది. మరి తక్కువ ఆయిల్ వేస్తే అంటుకుపోతుంది కదా, అది సాబుదానా జిడ్డుగా ఉండి. వేసిన తర్వాత ఇది హీట్ ఎక్కగానే ఇందులోకి జీలకర్ర ఆవాలు ఒక 1/2 టీ స్పూన్ వరకు తీసుకున్నాను. ఇవి ఇందులో వేసి చిటపట్లాడేంత వరకు పెట్టుకోవాలి. ఇందులోకి ఒక చిన్న సైజు ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 4 పచ్చిమిరపకాయలు, ఇంకా కరివేపాకు, కొత్తిమీర, ఒక ఆలునైతే పొట్టు తీసి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఇందులో ఉల్లిపాయలు వేసుకుందాం. అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఇలా చీలికలుగా చేసుకోవాలి. కరివేపాకు వేసుకుందాం. వేసిన తర్వాత ఆలు కూడా చిన్న ముక్కలు చేయాలి. మరి పెద్దగా ఉంటే తొందరగా ఆయిల్లో ఉడకవు కదా, అందుకని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవన్నీ కలుపుకొని 1-2 నిమిషాల వరకు మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఆలు ఉడికేంత వరకు పెట్టుకోవాలి. ఇంకా దీనికోసం అయితే ఇప్పుడు నేను మిక్సీ జార్ తీసుకొని ఇందులో పల్లీలు వేసి పొడి చేసి పెట్టుకుంటున్నాను. ఇందులోనే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి, బాగుంటుంది. ఇంక ఇప్పుడు ఈ తాలింపులో ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకుందాం. పసుపు వేసిన తర్వాత కలిపేసి మూత పెట్టేసి మరో నిమిషం పాటు పెట్టేద్దాం దీన్ని. ఇలా కలుపుకుందాం. కలిపిన తర్వాత ఇవి ఆలు అనేది చిన్న ముక్కలు కట్ చేసాం కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది ఇందులో. ఇప్పుడు ఇందులోకి సరిపడినంతగా ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేస్తే కూడా తొందరగా ఆలు మగ్గిపోతుంది కదా, ఉల్లిపాయ కూడా బాగా మగ్గుతుంది. ఉప్పు వేసిన తర్వాత మరోసారి ఇలా కలిపేసుకొని ఇప్పుడు సాబుదానా అయితే వాటర్ అంతా వంపేసి పెట్టుకున్నాం కదా, అస్సలు తడి లేకుండా చూసుకోవాలి. ఆ సాబుదాని కూడా ఇందులో వేసుకుందాం. ఇప్పుడు నేనైతే కొంచెం మిగిలించి పెట్టుకున్నాను పాయసం చేసుకుందామని పక్కకి. ఇది వేసిన తర్వాత ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీనిపైన మూత అయితే పెట్టొద్దు. మూత పెడితే కనుక ఆవిరికి నీరు అనేది వచ్చి ఇది బాగా జిగటగా అవుతుంది, కాబట్టి అలా చేయకూడదు. ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఇందులోకి మళ్ళీ ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకుందాం. కారం వేసిన తర్వాత మరోసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్న పల్లి పొడి కూడా ఇందులో వేసేసుకుందాం. వేసాక ఒకసారి బాగా కలుపుకుందాం. ఇది తినడానికైతే బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. నేను తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చాను కాబట్టి టేస్ట్ అనేది చెప్తున్నాను. ఇంకా అంతేనండి, ఇది బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా దింపేసి సర్వ్ చేసుకోవటమే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సాబుదానా ఉప్మా రెడీ.